హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఎంసెట్ ఆన్లైన్ డిజిటల్ క్లాసెస్. నేను మీ లంకేశ్వరరావు. మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాటర్ని ప్యూరిఫై చేయడానికి ఎలాంటి టెక్నిక్స్ని ఫాలో అవుతారు, అంటే ఏ టైప్ ఆఫ్ కెమికల్స్ని వాడుతూ ఉంటారు, ఆ కెమికల్ నేమ్ ఏంటి, అంటే ఇవి డైరెక్ట్గా మన ఎగ్జామ్లో అడుగుతారా అంటే డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా అడుగుతారు. ఆల్రెడీ మనం ఆ ఈక్వేషన్స్ అనేది నేర్చుకుని ఉంటాం. సో దాన్ని మళ్ళీ వీళ్ళు ఎలా వాడుతున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఓకే, అంటే కెమిస్ట్రీ అంటే ఏదో ఈ మనకి ఫైనల్గా కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్లో కంప్లీట్గా ఒక మోర్ దాన్ 95% లేదంటే 100% మార్క్స్ అనేది అచీవ్ చేయటం అనేది కాదు. మన డైలీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఆ అంశం మీద ఇంకా మనకి ఎక్కువ అవేర్నెస్ అనేది ఉంటుంది. వాటిని పర్మనెంట్గా గుర్తుపెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎలాంటి కెమికల్స్ని వాడుతున్నాయి వాటర్ని ప్యూరిఫై చేయడానికి? మనలాగా ప్యూరిట్లని లేదంటే రకరకాల ప్యూరిఫైర్స్ ఉంటాయి కదా, వాటిని వాడటం అనేటువంటిది చేయరు వీళ్ళు. ఎందుకనంటే యుద్ధాలు ఎలాంటివి జరుగుతున్నాయి, ఏదైనా ఆపరేషన్ ఏదైనా ఒక సర్జికల్ స్ట్రైక్ మీద కావచ్చు, ఏదైనా కొన్ని ఆపరేషన్స్ పని మీద వెళ్తున్నప్పుడు వాళ్ళు ఈ ప్యూరిట్లు ఇలాంటివి ఏమి కూడా తీసుకుని పోరు కదా. సో ఏవైతే నార్మల్ వాటర్ అనేది మనకి ఏవైతే వాళ్ళు వెళ్తున్న దారిలో ఏ వాటర్ అయితే దొరుకుతుందో ఆ వాటర్ని తాగాల్సిందే. తాగితే వాటిలో మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కాబట్టి వాటి వలన వాళ్ళకి ఏమైనా జబ్బులు ఎలాంటిది రావచ్చు. అందుకనే చాలా ఫాస్ట్గా వాటర్ని ప్యూరిఫై చేయడానికి వాళ్ళు కొన్ని ట్యాబ్లెట్స్ వాడతారు. ఆ ట్యాబ్లెట్స్ ఏంటనేటువంటిది మనం ఈ టాపిక్లో చూద్దాం. ఓకే, రైట్. సో చూడొచ్చు, చాలా సీక్రెట్ ఆపరేషన్స్కి మన వాళ్ళు చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. సో అప్పుడు దొరికినటువంటి వాటర్ని మనం తాగాల్సి వస్తుంది. కొన్నిసార్లు వాళ్ళకి మంచి వాటర్ అనేది దొరుకుతున్నాయి, కానీ ఎక్కువ సార్లు వాటర్ అనేటువంటిది మంచి వాటర్ శాంపిల్స్ అనేది దొరకకపోవచ్చు. అందుకనే వీళ్ళు సపరేట్గా ఒక కిట్ అనేటువంటిది యూజ్ చేస్తారు. దాన్ని ఏమంటారు అంటే అవుట్ఫిట్ వాటర్ స్టెరిలైజింగ్ కిట్ అనేటువంటిదిగా చెప్తాం. అవుట్ఫిట్ వాటర్ స్టెరిలైజింగ్ కిట్. దీనిలో 7.5% హాలోజన్స్ ఉన్నటువంటి ట్యాబ్లెట్స్ని వాడతారు. ఒక ట్యాబ్లెట్ వచ్చేసరికి 200 మిల్లీగ్రామ్స్ అనేటువంటిది ఉంటుంది. సో ఒక్కొక్క ట్యాబ్లెట్ ఏం చేస్తుందంటే 1.41 లీటర్ వాటర్ని ప్యూరిఫై అనేటువంటిది చేస్తుంది. ఓకే, సో దానిలో క్లోరిన్ లెవెల్ అనేటువంటిది మోస్ట్లీ క్లోరిన్ లెవెల్ అనేటువంటిది 3 to 4 ppmగా. నెక్స్ట్ ఇంకొకటి అంటే ఎక్కువ క్లోరిన్ ఉన్నా కానీ వాళ్ళకి ప్రాబ్లం అనేటువంటిది అవుతుంది. ఆ క్లోరిన్ లెవెల్ని రెడ్యూస్ చేయటం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ కానీ లేదంటే వైరస్ ఇలాంటిది ఏవైతే ఉన్నాయో అవి మ్యాక్సిమం నలిఫై అనేటువంటిది చేయటం, అంటే ఆ వాటర్ నుంచి పూర్తిగా తొలగించడం, వాటిని చంపేయటం అనేటువంటిది చేసే విధంగా ఈ ట్యాబ్లెట్స్ అనేటువంటిది ఉంటాయి. ఓకే, అయితే ఈ ట్యాబ్లెట్స్లో ఏం జరుగుతుంది, ఈ ట్యాబ్లెట్స్ వాడినప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి. పారాసల్ఫెనో డైక్లోరో ఎమినో బెంజోయిక్ యాసిడ్ అనేటువంటిది ఇచ్చారు కదా. డైక్లోరో ఎమినో బెంజోయిక్ యాసిడ్ అంటే నథింగ్ బట్ దీనిలో హాలోజన్ అనేటువంటిది ఎంత ఉంటుంది, 7.5% ఉంటుంది. సపోజ్ ఇక్కడ చూడండి మీరు, క్లోరిన్ అనేటువంటి దాన్ని హాలోజన్ అంటే క్లోరిన్ అని, బ్రోమిన్ అని, ఐడిన్ అని ఇలా ఉంటాయి కదా. సపోజ్ ఈ క్లోరిన్ రిలేటెడ్ కాంపౌండ్స్ని ట్యాబ్లెట్స్ని వాడతారు, లేదు అంటే ఐడిన్ రిలేటెడ్ ట్యాబ్లెట్స్ అనేటువంటిది వాటిని వాడతారు. ఎప్పుడైతే వాటర్కి కలుపుతామో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ HCl ప్లస్ HOCl అనేటువంటిది ఫామ్ అవుతాయి. ఓకే, లేదు ఐడిన్ ఇలాంటి వాటిని కలిపినా కానీ మోస్ట్లీ వాటర్కి ఐడిన్ ఇలాంటి వాటిని కలిపినా, ఓకే, క్లోరిన్ బేస్డ్ క్యాప్సిల్స్ని కానీ ఐడిన్ బేస్డ్ క్యాప్సిల్స్ని కానీ కలిపినప్పుడు ఇలా HI అని, నెక్స్ట్ ఇంకోటి ఏం ఫామ్ అవుతుందంటే HOI అనేటువంటిది హైడ్రో ఐడస్. ఇదేమో హైపోక్లోరస్, ఇదేమో హైడ్రో ఐడస్ యాసిడ్ అనేటువంటిదిగా చెప్తాం. సో ఈ రెండింటికి కూడా స్టెబిలిటీ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, అప్పుడు ఇది ఎలా డిసోసియేట్ అవుతుంది, HCl ప్లస్ నాసెంట్ ఆక్సిజన్గా డిసోసియేట్ అవుతున్నాయి. లేదంటే HOI హైపో ఐడస్ యాసిడ్, ఇది HI ప్లస్ నాసెంట్ ఆక్సిజన్ అనేటువంటిదిగా డిసోసియేట్ అవుతుంది అనమాట. సో ఇలా వాటిలో రియాక్షన్స్ అనేది చూడండి. నాసెంట్ ఆక్సిజన్ ఎప్పుడైతే వచ్చిందో వాటర్లో ఉండేటువంటి జర్మ్స్ ఇలాంటి వాటిని ఇరాడికేట్ చేసేస్తుంది అనమాట. ఓకే, అంటే మనం డైరెక్ట్గా క్లోరిన్ అని కాకుండా క్లోరిన్ రిలేటెడ్ హాలోజన్ రిలేటెడ్ క్యాప్సూల్స్ అనేటువంటి వాటిని ట్యాబ్లెట్స్ని 200 మిల్లీగ్రామ్స్ ట్యాబ్లెట్స్ని వాడుతున్నాం. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ వాటర్లో ఈ హాలోజన్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేటువంటిది కనుక పెరిగితే దానివల్ల కూడా వాళ్ళకి ప్రాబ్లం అనేటువంటిది అవుతుంది. కాబట్టి ఆ హాలోజన్స్ ఇలాంటి వాటిని రిమూవ్ చేయడానికి ఏం చేస్తారో సోడియం థయోసల్ఫేట్ అనేటువంటి కెమికల్ని యూజ్ చేస్తారు. ఎన్హైడ్రస్ సోడియం థయోసల్ఫేట్ అంటే Na2S2O3 అనేటువంటిదిగా చెప్తాం. ఎప్పుడైతే ఈ కెమికల్ అనేటువంటిది మోస్ట్లీ రియాక్ట్ అవుతుందో ఇక్కడ ఏం ఫామ్ చేస్తుంది, సోడియంకి సంబంధించినటువంటి, ఓకే, సో ఇక్కడ ఈ హాలోజన్స్ అని అంటున్నాం కదా, హాలోజన్స్ అని చెప్తున్నాం.
అంటే సంథింగ్ మెటల్‌కి సంబంధించినటువంటి హాలోజన్స్. ఈ హాలోజన్స్ అనేటువంటిది ఎప్పుడైతే వాటర్‌లో ఉంటాయో ఈ సోడియం థయోసల్ఫేట్ దట్టు ఎన్‌హైడ్రస్ సోడియం థయోసల్ఫేట్‌ని ఉపయోగించినప్పుడు ఇక్కడ చూడొచ్చు సోడియం ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఆ మెటాలిక్ డెరివేటివ్ నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది S2O3 టేకెన్ ట్వైస్ ఇలాంటి ఒక కాంప్లెక్స్‌ని ఫామ్ చేస్తుంది. ఓకేనా? సో ఫైనల్‌గా ఇక్కడ ఉన్నటువంటి X అనేది ఈ సోడియంతో రియాక్ట్ అయిపోయి సోడియం సంబంధించినటువంటి సాల్ట్స్‌గా కన్వర్ట్ అనేటువంటిది అవుతుంది. అంటే నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే ఈ సోడియం థయోసల్ఫేట్ టాబ్లెట్స్ అనేటువంటిది ఓకే. సో ఈ బ్లూ కలర్ టాబ్లెట్స్ అనేటువంటిది అరౌండ్ 15% ఎన్‌హైడ్రస్ సోడియం థయోసల్ఫేట్ అనేటువంటిది ఉంటాయి. ఇవి దేనికి వాడతారు అంటే ఈ డిజిన్ఫెక్టెంట్స్‌గా మనం కలిపినటువంటి హాలోజన్స్ ఏవైతే ఉన్నాయో హాలోజన్ రిలేటెడ్ క్లోరిన్ కలిపావు లేదంటే ఐడిన్ రిలేటెడ్ కెమికల్స్‌ని కలిపిన తర్వాత ఇవి ఎక్కువ మొత్తంలో ఆ వాటర్‌లో గనుక ఉంటే ఆ వాటర్‌ని తాగినా ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి ఆ రెసిడ్యుయల్ క్లోరిన్ అనేటువంటిది ఎక్సెస్‌గా ఉండే క్లోరిన్‌ని రెసిడ్యుయల్ క్లోరిన్ అంటారు. దాన్ని రిమూవ్ చేయడానికి మనం ఈ టైప్ ఆఫ్ కెమికల్స్ అనేటువంటి వాటిని వాడుతున్నాం. ఓకే. సో ఫైనల్‌గా గైస్ మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏం వాడుతున్నారు అనేటువంటిది మీకు తెలిసిపోయింది. సో దాని పేరే ఏంటంటే హాలోజన్స్ అనమాట. ఓకే. మోస్ట్లీ ఈ పారాసల్ఫాన్ డైక్లోరో ఎమినో బెంజోయిక్ యాసిడ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాయి. లేదు అంటే సింపుల్‌గా మీరు హాలోజన్స్ అని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. క్లోరిన్ గానీ లేదంటే ఐడిన్ గానీ ఇలాంటి క్యాప్సూల్స్‌ని జనరల్‌గా వాటిలో యూజ్ చేస్తూ ఉంటారు. వాటి రిలేటెడ్ కెమికల్స్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. సో దాని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నాసెంట్ ఆక్సిన్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఆ నాసెంట్ ఆక్సిన్ ద్వారా జర్మ్స్‌ని మనం ఇరాడికేట్ అనేటువంటిది చేయొచ్చు అనమాట. ఓకే. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా జస్ట్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీరు రాయబోయేటువంటి ఏపీ సెట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు. సో ఏ ఓరియెంటెడ్‌లో క్వెషన్స్ అడుగుతారో, నెక్స్ట్ ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వెషన్స్ అనేటువంటిది రైజ్ చేస్తారో, సో దానికి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, వీటన్నిటికి సంబంధించిన గైడెన్స్ అనేది మన ఛానల్ ద్వారా మీకు అందించబోతున్నాం. సో కాబట్టి ఇలాంటి అప్డేటెడ్ కోసం మన ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రైట్. థాంక్ యూ.